యూట్యూబ్ చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలని చెప్పి ఆశ ఉంటుంది. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ కి ఏ రకమైన పేరు ఇవ్వాలి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వాచ్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో సెట్ చేసుకోండి. కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడం వల్ల మీకు ప్రాఫిట్ ఏంటంటే, నేను యూట్యూబ్ లో ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఏదైనా ఉన్నా సరే టెలిగ్రామ్ ఛానల్ లో మీకు మెసేజ్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా స్టార్ట్ చేద్దామా. మన మొబైల్లో ఉన్న ChatGPT అనేది ఓపెన్ చేయాలి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, మన యూట్యూబ్ ఎలాంటి కేటగిరీ అనేది వేస్తున్నాము, ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. అందువల్ల నేనేం చేస్తున్నా అంటే, ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఏం చేస్తాను అంటే, ఐఎమ్ అప్లోడింగ్ అండ్ టెక్ వీడియోస్. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో టెక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో గివ్ మీ అండ్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్స్. యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అని చెప్పి ఇచ్చి మేము అక్కడ టైప్ చేయగానే ఏం జరిగిద్దంటే, అక్కడ తను ఏం చేస్తాడంటే చాలా నేమ్స్ అనేది ఇస్తాడు. ఆ నేమ్స్ లో ఏంటంటే మన బెస్ట్ ఆఫ్ నేమ్స్ అనేది మీకు నచ్చిన నేమ్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మోడ్రన్ ఇచ్చాడు, కూల్ అండ్ టర్మ్స్ ఇచ్చాడు, ఏఐ ఫ్యూచర్స్ ఇచ్చాడు, ఇండియన్ చాలా నేమ్స్ అనేది ఇచ్చాడు. దాంట్లో నేను చేస్తాను అంటే, దాంట్లో యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి నేను ఇక్కడ సిస్టంలో ఏం చేస్తాను అంటే, అక్కడ ఫస్ట్ టెక్నిస్ట్ అనేది చెప్పడు కదా, టెక్నిస్ట్ అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. దాంతో ఏం చేస్తాను అంటే, బ్రూట్ ఫ్యూషన్ అని చెప్పి ఉంది. రెండోది ట్యూట్ చేసుకొని రెండోది నేను కాపీ పేస్ట్ చేస్తాను. చేసిన తర్వాత దీంట్లో కూడా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే గైస్, ఇక్కడ ఒక ట్రిక్ యూజ్ చేసుకొని, ఇప్పుడు నా నేమ్ వచ్చేసి అమన్ కాబట్టి ఇక్కడ అమన్ అని చెప్పి టైప్ చేసి నేను నెక్స్ట్ అని చెప్పి టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూస్తాను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది, ఈ నేమ్ అనేది ఉందా లేదా. అందుకని చెప్పి 3 డాట్ మీద క్లిక్ చేసి సర్చ్ ఫిల్టర్లోకి వెళ్ళి ఛానల్స్ మీద టైప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఏం చేసి ఇక్కడ నా నేమ్ ఇది ఏంటంటే ఈ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఉండదు. అందువల్ల ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇది. ఇలా మీరు యూజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, మీ యూట్యూబ్ ఛానల్ని తొందరగా ఫాస్ట్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేసి అక్కడ మళ్ళీ క్రియేట్ ఏ న్యూ ఛానల్ ఉంది కదా, దాని మీద టైప్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను అంటే, నేమ్ మీద టైప్ చేసి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అని చెప్పి టైప్ చేస్తాను. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నా నేమ్ ఏంది, అమన్ నెక్స్ట్. అందుకని చెప్పి అమన్ నెక్స్ట్ అని చెప్పి టైప్ చేసి సేవ్ మీద ట్యాప్ చేస్తాను. సేవ్ మీద ట్యాప్ చేసినది ఏం చేద్దామంటే, ఇక్కడ హ్యాండిల్ అనేది ఆటోమేటిక్గా తనే జనరేట్ చేసి ఇచ్చిద్ది. లేదు మనకు కావాలనుకున్న మనం దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మోడిఫై ఏం చేస్తున్నాను అంటే, అమన్ నెక్స్ట్ అఫీషియల్ అని చెప్పి మోడిఫై చేసి నేను ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ మీరు ప్రొఫైల్ ఉంది కదా, పిక్చర్, ఇక్కడ పిక్చర్ మీ ప్రొఫైల్ మీ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఇమేజ్ అయినా మీరు చూస్ చేసుకొని ప్లేస్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఛానల్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ప్రొఫైల్ అకౌంట్ మీదకి వెళ్ళి మీ ఛానల్ మీద ఏం చేయాలంటే, ఎడిట్ ఛానల్ మీద ట్యాప్ చేయాలి. ఎడిట్ ఛానల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ కనబడుతుంది కదా, ఈ డిస్క్రిప్షన్ మీద తీసుకోండి. డిస్క్రిప్షన్ మీరు ఎలా ఇవ్వాలంటే, మీ ఛానల్ సో అండ్ సో, నేను ఈ ఛానల్లో ఈ టాపిక్స్ అనేది వేస్తాను, ఇలాంటి వీడియోస్ అనేది వేస్తాను అని చెప్పి ఉంది. నేను ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు తర్వాత చూడండి ఏం టైప్ చేశాను, ఎలాంటి టైప్ చేశాను అని చెప్పి. ఇక్కడ నేను టైప్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత క్రోమ్ అనేది ఓపెన్ చేసి క్రోమ్లో మీ యూట్యూబ్ స్టూడియో అనేది సెర్చ్ చేసి మీ జీమెయిల్ ఐడి, ఏ కొత్త జీమెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా ఆ జీమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడ ఛానల్ మీదకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ కంట్రీ, ఇక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి. నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియా కంట్రీ అనేది చూస్ చేసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఏంటంటే, మీరు ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా, మీరు కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఎస్ పర్ కిడ్స్ అని చెప్పి టైప్ చేయండి, లేదంటే కిడ్స్కి టైప్ చేయండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ అని చెప్పి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అనేది టైప్ చేసి దాని తర్వాత ఓటీపీ అనేది ఫీడ్ చేస్తే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేసింది. ఈ ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఏంటంటే అడ్వాన్స్డ్ ఫ్యూచర్. ఈ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఏంటంటే, మీరు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.